సో ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువ. సో ఫ్లైట్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, షిప్ యాక్సిడెంట్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. విడాకుల సంఖ్య ఈ సంవత్సరము కనీసం భారతదేశంలో 20% నుండి 25% పెరగబోతుంది. ఎక్కువగా ఉంటుంది. అండ్ 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువకులు కార్డియాక్ అరెస్ట్ల వల్ల చనిపోయే అవకాశం ఉంది. సో షష్టగ్రహ కూటమి వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్గాన్లకు సంబంధించి కన్ను, స్కిన్ను, గుండె, లివరు, చర్మము, లంగ్స్కు సంబంధించిన ఏదైనా ఒక మళ్ళా వైరస్ లాంటిది మళ్ళీ ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. అలాగే రాజుల మధ్యన, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. సో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు లేదా మాజీ మంత్రులకు కారాగార వాసాలు లేదా జైలుకు వెళ్ళేటువంటి యోగాలు జైలుకు వెళ్ళే యోగాలు లేదా ప్రాణగండాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా, అలాగే సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ నగరాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.